ప్రైజ్ ద లార్డ్. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది అని 92వ కీర్తన మొదటి 2 వచనాలలో మనం చూస్తూ ఉంటాం. ప్రియులరా, మనం సేవించుచున్న దేవుడు కీర్తనీయుడు. రమ్యమైన కీర్తన పాడి ఆయన నామాన్ని గణపరచాలి. ఆ కారణం చేతనే యునైటెడ్ క్రిస్టియన్ తెలుగు మ్యూజిషియన్స్ అబుదాబి వారు తెలుగైక్య సువార్త సంఘం అబుదాబిలో ఉంటున్న తెలుగు క్రైస్తవ సంఘాల యొక్క సహకారంతో యేసుతో టీవీగా 6th సిరీస్ సంగీత స్వరాలాపన అనే కార్యక్రమాన్ని ప్రార్థనాపూర్వకంగా తలపెట్టారు. మరి సంగీత కళాకారులు అందరినీ కూడా దైవ సేవకునిగా నేను అభినందిస్తున్నాను, ఆశీర్వదిస్తూ ఉన్నాను. మరి ఈ చక్కని సదవకాశాన్ని స్థానిక సంఘాలు అన్నీ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. సంఘ కాపురులైన వారు తమ సంఘంలో ఉంటూ ఉన్న ఈ పాటలు పాడే యవ్వన బిడ్డలను ప్రోత్సహించి పంపించండి. తల్లిదండ్రులు కూడా మీ బిడ్డలను ప్రోత్సహించి పంపించాలి. మన సంఘాల నుంచి గానపరిచర్య చేసే గొప్ప వ్యక్తులు లేవాలి అని చెప్పి నేను ప్రార్థనాపూర్వకంగా తెలియచేస్తూ ఉన్నాను. మరొక విషయం ఏమిటంటే, న్యాయ నిర్ణేతలుగా భారతదేశం నుంచి వచ్చిన సోదరులు జయరాజ్ గారు, సహోదరి సునీత జయ గారు ఉంటున్నారు. ఇక వాక్య పరిచర్య నేనే చేయబోతూ ఉన్నాను. ప్రియులరా, క్రైస్తవ ఆరాధనలో సంగీతము కీర్తనకుంటున్న ప్రాముఖ్యతను గురించి, విశిష్టతను గురించి నేను తెలియచేయబోతూ ఉన్నాను. కీర్తనలు అనేది చాలా ప్రాముఖ్యమైనదండి. మనము గనక పరిశుద్ధ గ్రంథాన్ని చూస్తే 66 పుస్తకాలు ఉన్నాయి. అందులో పెద్దదేమిటి? కీర్తన గ్రంథమే కదా. కాబట్టి కీర్తనకుంటున్న ప్రాముఖ్యత అది తెలియచేస్తున్నది. ఏది ఏమైనప్పటికీ జూన్ 21వ తారీఖున ది ఎవెంజలికల్ చర్చ్లో బేస్మెంట్ హాల్లో సాయంకాలము 6 గంటల నుంచి 11 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమంలో మీరందరూ పాలుపంపులు పొందాలని చెప్పి మనవి చేస్తున్నాను. బేస్మెంట్ హాల్లో జరుగుతుందండి. ఈ విషయాన్ని గమనించండి. 15వ తారీఖేమో రిజిస్ట్రేషన్ చేయడానికి ఆఖరు తేదీ. కాబట్టి మీరందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలని, తప్పనిసరిగా ఈ యొక్క కార్యక్రమంలో పాలుపంపులు పొందాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ అండి. మరలా మనం 21వ తారీఖున కలుద్దాం. గాడ్ బ్లెస్ యూ.